హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సుబ్బు వంటలు. నా జ్యువెలరీ కలెక్షన్ అంటే పెళ్ళికి నేను వేసుకున్న జ్యువెలరీ నేను చూపిస్తున్నాను అనమాట. మెయిన్గా నేను ఏవైతే శారీస్ కొన్నానో దానికి మ్యాచ్ అయ్యేటట్టు జ్యువెలరీ తీసుకున్నాను. నా శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే నేను జ్యువెలరీకి వెళ్ళడం జరిగింది. నేను టెంపుల్ అంటే అమ్మవారు ఉన్నట్టుగా చూద్దాము అన్నట్టుగా తీసుకున్నాను. అన్ని స్టోన్ టైపే తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అవి హారము అండ్ మిడిల్ నెక్లెస్, బుట్టలు తీసుకున్నానండి. ఆ మొత్తం కూడా అమ్మవారు ఉండేటట్టు చూసుకొని తీసుకున్నాను అనమాట. కొంచెం సింపుల్ అని చెప్పను, అలాగే హెవీ అని చెప్పను, మీడియం తీసుకున్నాను. పాపడ బిళ్ళ కూడా అంతే, అమ్మవారు ఉన్నట్టు మాత్రమే తీసుకున్నాను. దానికి మ్యాచ్ అయ్యే బుట్టలు కూడా విడిగా తీసుకున్నానండి. అంత సెట్ కాదు, నేను విడివిడిగా తీసుకొని మ్యాచ్ చేసుకోవడం జరిగింది. నాకు ఎందుకనో అమ్మవారిని ఉండేలా చూసుకుందాము, సెట్ అవుతుంది అనిపించింది పెళ్ళి కాబట్టి. సో అందుకని నేను తలంబ్రాల శారీ మీదకి పెళ్లి చీర మీదకి రెండు అవే తీసుకున్నాను. అలాగే చోకర్ కూడా తీసుకున్నాను. చోకర్ వచ్చేసరికి నేను చిలక నెమలిక ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. అలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నా పట్టు చీరలో కొంచెం గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది, గ్రీన్ అండ్ గోల్డ్. సో ఆ కాంబినేషన్కి ఇవి బాగుంటాయని చెప్పి అలా తీసుకున్నాను. దెన్ వడ్రానము చోకర్ మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను. తర్వాతనే పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఆ రెండిట్లో మ్యాచ్ అయ్యేటట్టు తీసుకుని దానికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. సో అలాగా అంటే ఈ మొత్తం కలిపి కూడా నాకు 4,000